వియత్నాం మనకి అత్యద్భుతమైన కంట్రీ. గ్రీనరీ కానివ్వండి, సీనరీస్ కానివ్వండి, సముద్రం కానివ్వండి, హిల్ స్టేషన్స్ కానివ్వండి, హిస్టరీ కానివ్వండి, ఇవన్నీ కలగలిసిన కంట్రీ ఏమైనా ఉందంటే వియత్నాం. సో 4 nights 5 days కి మనకి వచ్చేటికి ఏముంటుందంటే హనాయ్ ఉంటుంది. ఈ 4 nights 5 days ప్యాకేజ్ మనకి 90,000కి వస్తుంది. 7 nights 8 days ప్యాకేజ్ 1,18,000కి వస్తుంది. వెల్కమ్ టు ఐ డ్రీమ్. నా పేరు లుంబిని. కొంచెం టైం దొరికితే ఒక ట్రిప్ వేద్దామా, బడ్జెట్ బాగుంటే ఒక టూర్కి వెళ్ళిపోదామా అనుకుంటారు కదా, అలాంటి వాళ్ళ కోసమే ఈ వీడియో. సో డొమెస్టిక్ లెవెల్లోనే కాకుండా ఇంటర్నేషనల్ ట్రిప్స్ కూడా, అది కూడా బడ్జెట్ ఫ్రెండ్లీలో పాసిబుల్లా అనే క్వశ్చన్ మార్క్ అవసరం లేదు, పాసిబుల్ అని చెప్తున్నారు. సో బ్యూటిఫుల్ కంట్రీస్ని ఎక్స్ప్లోర్ చేద్దాము. అట్ ద సేమ్ టైం ఎంత బడ్జెట్, ఎలాంటి అకామిడేషన్, ఫుడ్ ఉంటుంది, డీటెయిల్స్ అన్ని కూడా క్లియర్గా తెలుసుకుందాం. సో ఆర్వి టూర్స్ అండ్ ట్రావెల్స్ ప్రైవేట్ లిమిటెడ్ నుండి మనతో జాయిన్ అవబోతున్నారు సేల్స్ హెడ్ చంద్రశేఖర్ గారు. లెట్స్ టాక్ టు హిమ్. హలో సార్. సో వియత్నాం టూర్ ప్యాకేజ్ గురించి చెప్తారా? వియత్నాం మనకి రియల్గా చెప్పాలంటే ఒక అత్యద్భుతమైన కంట్రీ. గ్రీనరీ కానివ్వండి, సీనరీస్ కానివ్వండి, లేకపోతే సముద్రం కానివ్వండి, హిల్ స్టేషన్స్ కానివ్వండి, హిస్టరీ కానివ్వండి, ఇవన్నీ కలగలిసిన కంట్రీ ఏమైనా ఉందంటే వియత్నాం. అంత అద్భుతంగా ఉంటుంది ఆ కంట్రీ. అది మనకి ఆ కంట్రీ మొత్తం కూడా చూస్తే పైన చూస్తే ఎస్ షేప్ లా కనపడుతుంది. ఓకే. సో అంటే ఏంటంటే పొడుగు ఎక్కువ భాగం, నార్త్ టు సౌత్ చాలా లాంగ్ ఉంటుంది అనమాట. సో ఒక సైడ్ అంతా కూడా సీ ఉంటుంది. సో దాంట్లో 3 సిటీస్, ఇంపార్టెంట్ సిటీస్ ఉంటాయి. నార్త్లో వచ్చేటి హనాయ్ అని ఉంటుంది, సెంట్రల్లో దనంగ్ ఉంటుంది, సౌత్లో హోచిమిన్ అని ఉంటుంది. టూరిస్ట్కి ఏదైతే టైం ఫ్రేమ్ని బట్టి, సపోజ్ తనకి టైం ఉంటే కంట్రీ మొత్తం ఎక్స్ప్లోర్ చేసుకోవచ్చు. మా దగ్గర ప్యాకేజెస్ ఉన్నాయి. అలా కాదు, నాకు టైం లేదు ఎక్కువ, 4 nights 5 days లేదంటే 7 nights 8 days వరకు నేను చేయగలనంటే వాటికి ప్యాకేజెస్ ఉన్నాయి. సో 4 nights 5 daysకి మనకి వచ్చేటికి ఏముంటుందంటే హనాయ్ ఉంటుంది. హనాయ్ క్యాపిటల్ సిటీ ఆఫ్ ద వియత్నాం. సో చాలా అద్భుతమైన నగరం అది. సో అక్కడి నుంచి మనకి సపా అనేది, ఫస్ట్ సపాలో స్టే చేస్తాం. సపా అనేది ఒక హిల్ స్టేషన్. సో మనకి 365 days 20 degrees టెంపరేచర్, 22 degrees టెంపరేచర్ ఉంటుంది. అంత చల్లగా ఉంటుంది. అక్కడ ఒక ఫ్యాన్సీ ప్యాన్ అని చెప్పేసి ఒక ప్లేస్ ఉంది. ఆ ప్లేసు చక్కగా ఉంటుంది. చాలా హైయెస్ట్ ప్లేస్ అనమాట అది హనాయ్లో. సో అక్కడ మనము 2 nights స్టే చేస్తాము. అక్కడి నుంచి కిందకు వచ్చి 2 nights హనాయ్లో స్టే చేస్తాం. హనాయ్లో కూడా హాలాంగ్ బే అనే ఒక ప్లేస్ ఉంది. హనాయ్ నుంచి కొంచెం దూరంలో. హాలాంగ్ బే అనేది ఏంటంటే కంప్లీట్గా వరల్డ్ హెరిటేజ్ సైట్. ఆ హాలాంగ్ బే యొక్క ప్రత్యేకత ఏంటంటే హార్బర్ నుంచి మనం షిప్లో వెళ్తాం. బోట్, అది ఒక క్రూజ్ అంటారు. ఆ క్రూజ్లో ఒక 25-30 rooms ఉంటాయి. సో ఒక నైట్ దాంట్లో స్టే చేస్తాం. నైట్ స్టే చేసినప్పుడు ఆ క్రూజ్ మనకి హాలాంగ్ బే అనే ప్లేస్ దగ్గరికి లేదు, ఒక చోట యాంకర్ అయ్యి ఆగిపోతుంది. అక్కడ మనకి డిఫరెంట్ యాక్టివిటీస్ ఉంటాయి. రోయింగ్ అని, తర్వాత ఈ మనకి లైమ్ స్టోన్ కేవ్స్ ఉన్నాయి. లైమ్ స్టోన్ కేవ్స్, తర్వాత మనకి స్విమ్మింగ్ యాక్టివిటీ ఉంటుంది, కాయాకింగ్ ఉంటుంది. ఇవన్నీ కూడా వాళ్ళు దగ్గరుండి చేస్తారనమాట. చేసిన తర్వాత మళ్ళీ అదే బోట్లో మనం రిటర్న్ వస్తాం. ఒక నైట్ కంప్లీట్ నైట్ స్టే చేస్తాం. సో అది అన్నీ కూడా అక్కడ లైమ్ స్టోన్ హిల్స్ అనమాట. అన్నీ కూడా అన్ని అడ్వెంచరస్ సైట్స్. అక్కడికి వచ్చిన తర్వాత అక్కడి నుంచి మనం నిన్బిన్ అనే ఒక ఏరియా ఉంది. ఆ నిన్బిన్ ఏరియా కూడా అంతే. మనము ఈ హాలాంగ్ బే అనేది సీలో ఎట్లయితే ఉంటుందో, నిన్బిన్ అనేది ల్యాండ్ ఆన్ ద హాలాంగ్ బే అంటారు. అంత అద్భుతంగా కూడా అక్కడ ఎట్లయితే అద్భుతంగా ఇక్కడ కూడా అంత అద్భుతంగా ఉంటుంది. దాంట్లో కేవ్స్ ఉంటాయి మళ్ళీ ఇక్కడ నిన్బిన్ లో కూడా. ఇక్కడ ఏంటంటే రోయర్స్, పడవ నడిపే వాళ్ళు ఉంటే, ఆ పడవ నడిపే వాళ్ళు మనల్ని తీసుకొని ఆ నిన్బిన్ ఏరియా అంతా కూడా చక్కగా చూపించుకొని మళ్ళీ తీసుకొని వస్తారు. దానికి మినిమం 1 hour to 1.5 hours పడుతుంది. చాలా అసలు మాటల్లో వర్ణించలేము అనమాట ఆ ప్లేస్. అంత చక్కగా ఉంటుంది. ఆ నిన్బిన్ ప్లేస్ చూసుకొని మళ్ళీ హనాయ్లో స్టే చేసి, హనాయ్లో అక్కడ ఉన్న ప్రసిద్ధ ప్లేసెస్ అనేది చూసుకొని, అంటే హోచిమిన్ అని అక్కడ వాళ్ళ యొక్క మెయిన్, మనకి గాంధీ గారు ఎట్లాగో నేషన్ అనమాట, ఫాదర్ ఆఫ్ ద నేషన్. ఆయన మౌసోలియం ఉంది అక్కడ. అది 1 pillar పకోడా, టెంపుల్ ఆఫ్ లిటరేచరు, ఇవన్నీ మంచి ప్లేసెస్ ఉంటాయి. అవన్నీ చూసుకొని మనము బ్యాక్ హైదరాబాద్ వస్తాం. ఈ లాస్ట్ 1 year నుంచి వియత్నాంకి మన క్రౌడ్ ఎక్కువగా వెళ్తుంది. రీజన్ ఏంటంటే ఇప్పుడు రీసెంట్గా వాళ్ళు డైరెక్ట్ ఫ్లైట్స్ స్టార్ట్ చేశారు.
అంతకుముందు మనము కౌలాలంపూర్ గానీ, లేదంటే బ్యాంకాక్ గానీ వెళ్ళి అక్కడి నుంచి మనం వెళ్ళాల్సొచ్చేది. సో, ట్రాన్సిట్‌లో ఒక 3 అవర్స్ మనకి టైం అనేది పోయేదనమాట. ఇప్పుడు ఓకే. డైరెక్ట్ ఫ్లైట్స్ రావటం వల్ల 4 ½ అవర్స్‌లోనే మనం వియత్నాంలో హ్మ్. హోచిమిన్ అయినా గానియండి, హనాయ్ అయినా గానియండి, మనం తొందరగా రీచ్ అయ్యగల ఛాన్స్ ఉంది గాబట్టి ఇప్పుడు రెగ్యులర్‌గా చాలామంది వెళ్తూ ఉన్నారు. సో, మన దాంట్లో కూడా రెగ్యులర్ ప్యాకేజెస్ ఉన్నాయి. 4 నైట్స్ 5 డేసు, 7 నైట్స్ 8 డేస్. 7 నైట్స్ 8 డేస్‌కొచ్చేటికి దనంగ్ అనే సిటీ యాడ్ అవుతుంది. సో, మళ్ళీ హనాయ్ నుంచి మనం ఫ్లైట్ తీసుకొని దనంగని ఏరియా ఎళ్తాం. మీరు వియత్నాం అంటే ఒక సింబల్ ఇప్పుడు ప్రతి ఒక్క నోన్ సింబల్ ఉంది. ఏంటంటే 2 హ్యాండ్స్ ఒక బ్రిడ్జ్‌ని పట్టుకొని ఉంటాయి. హ్మ్. సో, దాన్ని గోల్డెన్ హ్యాండ్ బ్రిడ్జ్ అంటారు. ఓకే. ఓకే. సో, అది దనంగ్‌లో ఉంది. దనంగ్‌లో బనాహిల్ అనే ప్లేస్‌లో ఉంది. హ్మ్. సో, అది కూడా చూసుకుంటాం మనం. ఈ 7 నైట్స్ 8 డేస్ ప్యాకేజ్‌లు. ఈ 4 నైట్స్ 5 డేస్ ప్యాకేజ్ మనకి 90,000కి వస్తుంది. 7 నైట్స్ 8 డేస్ ప్యాకేజ్ 1,18,000కి వస్తుంది. ఓకే. అంటే అరౌండ్ 28,000 మీకు ఒక్కొక్క ప్లేసు, తర్వాత ఫ్లైట్స్ ఇవన్నీ చూసుకోవచ్చు. ఇంకా టైం ఉందనుకుంటే వాళ్ళ మోస్ట్ పాపులేషన్ సిటీ ఉంది. ఓకే. హోచిమిన్ అని. హోచిమిన్ సిటీ కూడా హోచిమిన్ ప్రత్యేకత ఏంటంటే మనకి అమెరికన్స్‌తో వియత్నామీస్ వాళ్ళ వార్ జరిగింది. హ్మ్. వార్ జరిగినప్పుడు అమెరికన్స్‌ని వీళ్ళు వియత్నామీస్ చాలా స్టబ్బర్న్‌గా ఎదుర్కొన్నారు. దాని రీజన్ ఏంటంటే కింద అండర్ గ్రౌండ్ అంతా కూడా టన్నెల్స్ ఉండేవి వాళ్ళకి. హ్మ్. గెరిల్లా వార్ అంటారు. ఆ గెరిల్లా వార్‌లో ఆ టన్నెల్స్ నుంచి వాళ్ళు ఎటు ఎటెళ్తున్నారో అమెరికన్స్‌కి తెలిసేది కాదు. సో, డిఫరెంట్ డెత్ ట్రాప్స్ పెట్టేవాళ్ళు. ఓకే. ఆ డెత్ ట్రాప్స్ అన్నీ కూడా ఇంకా వాళ్ళు ప్రిజర్వ్ చేసి ఉంచారు. ఆ టన్నెల్స్ ప్రిజర్వ్ చేసి ఉంచారు. మనం ఓన్‌గా ఎక్స్‌పీరియన్స్ చేయొచ్చు. అంటే ఒక టన్నెల్ దిగి మనం కూడా ఇంకో టన్నెల్ నుంచి బయటికి రావచ్చు. ఓకే. సో, అటువంటి హిస్టరీ వాళ్ళకుందక్కడ. ప్లస్ అలానే లైవ్ యామ్యునేషన్ ఉంటుందక్కడ. అంటే మీరు కావాలంటే మీరు పిస్టల్‌లు మీరే కాల్చొచ్చు. హుహు. ఎక్స్‌పైరీ చేయొచ్చు. వాళ్ళది సేల్ చేస్తారు. ఓకే. ఆ ఓకే. బుల్లెట్స్ అవి సేల్ చేస్తారు. దెన్ ద కాస్ట్ ఉంటుంది. ఎక్స్‌ప్లెయిన్ చేయొచ్చు. ట్యాంక్, ఆ బ్యాటిల్ ట్యాంక్, ప్రికాషన్స్ అన్నీ తీసుకొని యెస్. ఓకే. బ్యాటిల్ ట్యాంకు ఇవన్నీ అప్పటికి సంబంధించినన్ని వాళ్ళు అక్కడ ప్రిజర్వ్ చేసి పెట్టారు. ఓకే. ఓకే. అలాగే మ్యూజియం ఉంది. ఈ వార్ జరిగిన సంబంధించిన పిక్చర్స్ అన్నీ ఆ ఆయుధాలన్నీ కూడా వాళ్ళు ఒక మ్యూజియంలో ఇచ్చారన్నమాట. ఇవన్నీ కూడా హిస్టరీ లాగా వాళ్ళు అక్కడ క్రియేట్ చేశారు. అలానే ఓకే. మనకి కృష్ణా గోదావరి డెల్టా లాగా మెకంగ్ డెల్టా అని ఉంది. మెకంగ్ అనేది రివర్. చాలా లాంగెస్ట్ రివర్ అది. హ్మ్. ఆ రివర్‌లో కూడా మనం బోటింగ్ వెళ్తాం. ఓకే. బోటింగ్ వెళ్ళి ఐలాండ్స్‌లో అక్కడ ఫుడ్ అది ఎంజాయ్ చేసుకొని మళ్ళీ బ్యాక్ వస్తాం. ఇయన్నీ 8 నైట్స్ 9 డేస్‌కనమాట. అంటే చెప్పాను కదా మీకు ఇందాక రోజులను బట్టి, హ్మ్. రోజులు బట్టి మనకి ప్లేసెస్ ఉన్నాయి. ప్లేసెస్ అండి. ఓకే. ప్లేసెస్ ఓకే. ఉన్నాయి. సపోజ్ అలా కాదు నాకు 10 నైట్స్ 11 డేస్ కావాలన్నారనుకోండి. పక్కనే కాంబోడియా అనే కంట్రీ ఉంది. ఓకే. నియర్ బై ప్లేసెస్‌లో నియర్ బై ఓకే. ప్లేసెస్. కాంబోడియా మనకి ఆల్మోస్ట్ మళ్ళీ ఫ్లైట్ ఒక 1, 1 ½ అవర్ ఫ్లైట్ ఉంటుంది. హ్మ్. కాంబోడియాలో బిగ్గెస్ట్ హిందూ టెంపుల్ ఉంది. అంకోర్ వాట్ టెంపుల్ అంటారు. హ్మ్. సో, అంకోర్ వాట్ టెంపుల్ గూడా మనం గనక పైనుంచి చూస్తే అద్భుతంగా ఉంటుంది. ఆల్మోస్ట్ 50 హెక్టేర్స్‌లో ఉంటుంది టెంపుల్ అది. హ్మ్. అంత హ్యూజ్ టెంపుల్. అది విష్ణు టెంపుల్. సో, ఆ గోడల మీద ఆ టెంపుల్ గోడల మీద క్షీరసాగర మదనం పిక్చర్ చెక్కుంటుంది దాని మీద. రాక్షసులు, దానవులు, విష్ణువు అంత అద్భుతంగా చెక్కారు దాని మీద. సో, విష్ణువు టెంపుల్ అసలు తిరగటానికి మనకి కాళ్ళు నొప్పులొస్తాయి. అంత హ్యూజ్ టెంపుల్ అది. హ్మ్. అది 3 కాంప్లెక్సెస్ ఉంటాయి. అలోక్నాథ్ టెంపుల్ అని ఉంటుంది. అంటే 4 మొహాలతో ఉంటుంది టెంపుల్ అది. అదేంటంటే అది కూడా వాళ్ళు మనం చెక్కినట్టు ఉండదు. రాళ్ళు పేర్చుతారన్నమాట అవి. ఓకే. ఆ పేర్చి ఆ టెంపుల్ ఉంటుందది. సో, ఈ 2 కలిపి కూడా మీకు కావాలంటే 10 నైట్స్ 11 డేస్ ప్యాకేజ్ చేసుకోవచ్చు. ఓకే. ఇది కూడా మా గ్రూప్ ప్యాకేజ్ ఉంది. 10 నైట్స్ 11 డేస్ ప్యాకేజ్ ఉంది. 7 నైట్స్ 8 డేస్ ప్యాకేజ్ ఉంది. హ్మ్. 4 నైట్స్ 5 డేస్ ప్యాకేజ్ ఉంది. ఓకే. వియత్నాంకి సంబంధించిన ప్లస్ బాలి ఉంది. బాలీలో కూడా వియత్నాం, బాలి కంబైన్ చేసుకోవచ్చు. మేము ఒక ఆఫర్ ప్యాకేజ్ రన్ చేస్తున్నాం. ఎట్లా అంటే బాలి మనకి 4 నైట్స్ 5 డేస్ 90,000 ఉంది. హ్మ్. అలానే బాలి విత్ వియత్నాం, హోచిమిన్ అని ఇందాక చెప్పాను కదా నేను. హోచిమిన్‌లో 2 నైట్స్, బాలీలో 4 నైట్స్. కలిపి మనకి 6 నైట్స్ 7 డేస్‌లో 90,000కే ప్యాకేజ్ ఇస్తున్నాం. ఓకే. సో, అదొక ఆఫర్ ప్యాకేజ్ ఉంది. రేపు నవంబర్‌లో ఉంది. ఈ వియత్నాం డైరెక్ట్ ఫ్లైట్స్ వచ్చిన తర్వాత ఇప్పుడు ఆల్మోస్ట్ మాకు ఈ అక్టోబర్, నవంబర్‌లోనే ఒక 300 మెంబర్స్ బుకింగ్ ఉంది. ఓకే. ఎన్ని డేస్ ముందు బుక్ చేసుకోవాలి సార్? ఆల్మోస్ట్ 1, 1 ½ మంత్. ఓకే. దాని ముందు బుక్ చేసుకోవాలి. సో, దాన్ని మేము చెప్తాం అన్ని డీటెయిల్డ్‌గా మీకు ఎక్స్‌ప్లెయిన్ చేస్తాము. వచ్చిన కస్టమర్‌కి అన్నీ కూడా ఇట్లా ఉంటుందని చెప్పేసి. సో, అందువల్ల మాకు ఆ బుకింగ్స్ అవి ఎక్కువ వస్తూనే ఉన్నాయి. ఓకే. డన్ సార్. థాంక్ యూ సో మచ్. థాంక్స్ ఫర్ ద టైమ్ సార్. థాంక్ యూ అండి. యెస్.
చూసారు కదా, సో దాట్స్ అబౌట్ వియత్నాం. అ బ్యూటిఫుల్ సిటీ, పక్కా విజిట్ చేయాలి అనుకుంటే బ్యూటిఫుల్ కంట్రీ. సో వియత్నాంతో పాటు నియర్ బై ప్లేసెస్ కూడా, కంబోడియా కూడా వెళ్ళొచ్చు. అండ్ అక్కడ అట్మాస్ఫియర్ని కానీ, అక్కడ అడ్వెంచరస్ ప్లేసెస్ కూడా చాలా ఉన్నాయి. సో ఇవన్నీ ఎక్స్ప్లోర్ చేయాలంటే తెలుసు కదా ఏం చాలో. అస్సలు కన్ఫ్యూజ్ అవ్వకుండా కింద మెన్షన్ చేసిన నెంబర్కి కాల్ చేయండి, ట్రిప్ ప్లాన్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. కీప్ వాచింగ్ iDream. And for more videos, Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share, and subscribe to the channel. Congratulations, iDream. subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream team అందరికి హ్యూజ్ కంగ్రాచులేషన్స్. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.